హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు అమెజాన్ కంపెనీ నుంచి ఇంటర్ క్వాలిఫికేషన్స్తో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ కల్పిస్తూ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎందాకైతే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది. మరెన్నో ఇలాంటి లేటెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్టివ్ అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోని అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు అమెజాన్ కంపెనీ వెస్ట్ బెంగాల్ నుంచి అయితే విడుదలవడం జరిగిందనమాట. సో వెస్ట్ బెంగాల్ ఉంది కదా అని చెప్పేసి కంగారు పడకండి. సో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే కల్పిస్తున్నారనమాట. సో కాబట్టి నేను వీడియో అయితే చేస్తున్నా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉందని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో మనం ఈ యొక్క కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్ట్ ఇంగ్లీష్ అండ్ హిందీ, సో త్రూ ఫోన్ కాల్లో కస్టమర్స్కి మనము ఇంగ్లీష్ అండ్ హిందీలో చాట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జాబ్ టైప్ కనుక చూసుకున్నట్టయితే సో ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. సో పర్మనెంట్ అయితే కాదు, కాంట్రాక్ట్ బేసిస్ 2 months కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే 0 to 5 years అనమాట. సో 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, అలాగే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే వెస్ట్ బెంగాల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి. సో యూ విల్ బీ ప్లీజ్డ్ టు ద నోన్ దట్ ఇట్ ఈస్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అండ్ యూ కెన్ అటెండ్ యువర్ కంప్లీట్ ఇంటర్వ్యూ రౌండ్స్ ఆన్లైన్ ఫ్రమ్ ద కంఫర్ట్ ఇఫ్ యువర్ హోమ్. సో ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ, అలాగే మీరు కంప్లీట్ ఇంటర్వ్యూ వచ్చేసి మీరు ఆన్లైన్లోనే అటెండ్ అయితే అవ్వచ్చు అని చెప్పేసి ఇచ్చారు. సో ఇంటి దగ్గర నుంచే మీరు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్ట్ కనుక సెలెక్ట్ అయినట్టయితే సో మనము ఏ జాబ్ చేయాలి, జాబ్ ఎలా ఉంటుందో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. యూ విల్ యాక్ట్ యాజ్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ అవర్ కస్టమర్స్ బై ఆన్సరింగ్ దర్ క్వైరీస్ త్రూ ద ఫోన్, చాట్ అండ్ ఈమెయిల్. సో మనం ఈ జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మనము కస్టమర్స్కి సో ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ క్వైరీస్ కానీ ఏమైనా ఉన్నట్టయితే సో మనము ఫోన్ ద్వారా ఫోన్ కాల్ ద్వారా లేదా చాట్ ఆర్ ఈమెయిల్ ద్వారా అయితే మనము ఆ యొక్క ప్రాబ్లమ్స్ని అయితే సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, యూ విల్ సపోర్ట్ అవర్ కస్టమర్స్ విత్ దేర్ ఆర్డర్స్, ప్రోడక్ట్స్, క్వైరీస్, పేమెంట్ ఇష్యూస్, అలాగే అకౌంట్స్ అప్డేట్స్, వెబ్సైట్ ఎడ్యుకేషన్ ఆర్ ప్రాబ్లమ్స్ దే మే బీ హ్యావింగ్. సో కస్టమర్స్కి ఏమైనా ఆర్డర్స్ పరంగా కానీ, ప్రోడక్ట్స్ క్వైరీస్ పరంగా కానీ, పేమెంట్ ఇష్యూస్ కానీ, అకౌంట్ అప్డేట్స్, వెబ్సైట్ ఎడ్యుకేషన్ ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనమైతే సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట. వాళ్ళ యొక్క కస్టమర్ యొక్క ప్రాబ్లమ్స్ని కనుక్కునేసి మనము వాటిని అయితే సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఏ పర్సన్ అండ్ కెన్ డెలివర్ గ్రేట్ కస్టమర్ సర్వీసెస్ ఇన్ దిస్ రోల్ ఫర్ యూ. సో మీరు వచ్చేసి ఇందులో గ్రేట్ కస్టమర్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయాలని చెప్పేసి నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, సో ఇనిషియల్లీ 2 week ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో వీళ్ళైతే ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు 2 weeks. సో ప్రొవైడ్ చేసేటప్పుడు మనకు హాలిడేస్ అయితే నో హాలిడేస్ కెన్ బి టేకెన్ డ్యూరింగ్ దిస్ టైం అయితే ఇవ్వడం జరిగింది. సో హాలిడేస్ అయితే ఇవ్వరనమాట ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో. సో ఇది వచ్చేసి మనము జాబ్లో జాయిన్ అయిన తర్వాత చేసినటువంటి వర్క్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 10+2 అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటారో సో ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. సో ఇక కమ్యూనికేషన్ స్కిల్స్ మనకు రిటర్న్ అండ్ అలాగే వర్బల్ కమ్యూనికేషన్, ఇంగ్లీష్లో మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట, రిటర్న్ అలాగే వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే సో ఫ్లెక్సిబుల్ విత్ డే నైట్ షిఫ్ట్స్ అండ్ రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూడండి మనకు డే షిఫ్ట్స్ ఉంటాయి, నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయన్నమాట. అలాగే రొటేషనల్ వీక్ ఆఫ్స్ కూడా ప్రొవైడ్ అయితే ఉంటాయని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే మినిమం 20 Mbps వైడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అట్ హోమ్. సో మనము ఇంటి నుండి వర్క్ చేస్తాం కాబట్టి సో మినిమం 20 Mbps వైడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలన్నమాట. అలాగే యాక్టివ్ ఇండివిజువల్ బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు, అలాగే ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. సో మీకు ఇండివిజువల్గా బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు, ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ టు సపోర్ట్ మల్టిపుల్ స్కిల్
టెస్ట్స్. సో ఇంటరాక్టివ్ ఆఫ్ ది ఒరిజినల్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో వాయిస్ అండ్ నాన్ వాయిస్ పరంగా మీకు సో మల్టిపుల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి, ఒరిజినల్ స్కిల్స్ ఉండాలని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షిఫ్ట్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి. వెల్ షెడ్యూల్డ్ యువర్ వర్క్ బేస్డ్ అనే వెరైటీ ఆఫ్ షిఫ్ట్స్ ప్యాటర్న్ బిట్వీన్ మండే అండ్ సండే ఫ్రమ్ 7 AM to 7 PM అని అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఫర్ కాంట్రాక్ట్ పీరియడ్ ఆఫ్ 2 months. సో మనకు ఈ యొక్క 2 monthsలో కూడా మండే టు సండే మనకు మార్నింగ్ 7 నుంచి నైట్ 9 వరకు అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో అదైతే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు. నెక్స్ట్ వచ్చేసి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 14,000 నుంచి 18,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. సో ఇక పిఎఫ్ అలాగే ట్యాక్స్తో కలిపి మనకు 14,000 నుంచి 18,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. ప్లస్ అలవెన్సెస్ కూడా ఉంటాయని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అలాగే అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మనకు జిటా మీల్ కార్డ్ 1100 పర్ మంత్. సో ఇక మనకు కార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. జిటా మీల్ కార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నెట్ అలవెన్సెస్ ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఇక్కడ అప్ టు 1,250 రూపీస్ వరకు మనకు ఇంటర్నెట్ అలవెన్సెస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇది వచ్చేసి అడిషనల్ బెనిఫిట్స్ అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ, ప్రతి ఒక్కరైతే దీన్నైతే యూటిలైజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూడండి వీళ్ళు మెన్షన్ చేశారు, ఇఫ్ దిస్ రోల్ సౌండ్స్ లైక్ ఇట్స్ ఫర్ యూ దెన్ క్లిక్ ఆన్ ద లింక్ బిలో స్టార్ట్ ద అప్లికేషన్ ప్రాసెస్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి యాడ్ న్యూ లింక్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. యూ విల్ నీడ్ టు అలో ద 1 to 2 hours ఇంక్లూడింగ్ అన్ అసెస్మెంట్ టు టెస్ట్ యువర్ సూటబిలిటీ ఫర్ దిస్ రోల్. సో మీరు ఈ రోల్కి సో ఎలిజిబుల్లా కాదా, సూట్ అవుతారా లేదా అని చెప్పేసి 1 to 2 hours ఒక అసెస్మెంట్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ యొక్క టెస్ట్ అటెండ్ అవ్వడానికి మనకు సో రికమెండెడ్ యూజింగ్ ఏ పీసీ ఆర్ ల్యాప్టాప్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో మనకు ఈ యొక్క అసెస్మెంట్ టెస్ట్ అటెండ్ అవ్వడానికి సో కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఉంటే బెస్ట్ అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అనమాట. సో లాస్ట్ డేట్ అయితే మెన్షన్ చేయలేదండి. సో మీరు వీడియో చూసిన వెంటనే వీలైనంత త్వరగా అప్లై అయితే చేసుకోండి. సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ప్లీజ్ క్లిక్ నెక్స్ట్ టు ప్రొసీడ్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ నెక్స్ట్ దానిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసినట్టయితే సో ఫ్రెండ్స్ మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ కనిపిస్తుంది కదా. సో ఇదే అనమాట రిజిస్ట్రేషన్ ఫాము. సో ఇక్కడ మీరు జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే జాబ్లో నేను ఏదైతే చెప్పానో ఆ పోస్ట్, సో ఆ యొక్క పోస్ట్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో మీరు ఇంకా ఏమైనా జాబ్ డిస్క్రిప్షన్ ఫుల్ అయితే చూడాలనుకుంటే సో ఇక్కడ వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ ఉంది కదా. సో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో నేను ఏదైతే నోటిఫికేషన్ చెప్పానో సో ఆ యొక్క నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో అక్కడ నుంచి మీరు డీటెయిల్గా చూసుకునేసి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. సో ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. సో నేనైతే పర్సనల్ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఫ్రెండ్స్ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ అయితే చేసేసాను నేను. ఇక్కడ చూడండి ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము, అలాగే ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ వ్యాలిడ్ అయితే ఇచ్చేసేయండి. సో ఇవి రెండు వ్యాలిడ్ అయితే ఇవ్వండి, ఎందుకంటే ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా సో ఈ రెండింటి నుంచి మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తారనమాట. అలాగే ఆల్టర్నేటివ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అలాగే జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేసి ఇక్కడ. అలాగే లాంగ్వేజెస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మదర్ టంగ్ అయితే అడుగుతున్నారు. సో మీ మదర్ టంగ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో మీరు అందులో ప్రొఫిషియన్సీ బిగినరా నో అని అయితే అడుగుతున్నారు. సో ప్రొఫిషియన్సీ అని సెలెక్ట్ చేసుకోండి. బిగినర్ అని అయితే సెలెక్ట్ చేసేసుకోండి. అలాగే సో అలా 3 లాంగ్వేజెస్ అడుగుతున్నారు అనమాట. సో మీరు ఏ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకుంటారో సో ఆ లాంగ్వేజెస్ మీరు ప్రొఫిషియన్సీ బిగినర్ అయితే అడుగుతున్నారు. సో ఇవన్నీ అయితే మీరు ఫిల్ అయితే చేసేసేయండి. సో నేనైతే ఫిల్ అయితే చేసేసాను. సో ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సో డిసేబిలిటీ అయితే అడుగుతున్నారు. సో వాలంటరీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిసేబిలిటీ అయితే అడుగుతున్నారు. సో మీరు ఒకవేళ డిసేబిలిటీ కనుక లేకపోయినట్టయితే సో నో ఐ డోంట్ హ్యావ్ ఏ డిసేబిలిటీ అని అయితే పెట్టేసేయండి. సో డిసేబిలిటీ పర్సన్స్ అయితే ఎస్ ఐ హ్యావ్ డిసేబిలిటీ అని అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సిటిజన్షిప్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇండియన్ అయితే సెలెక్ట్ అయితే చేసేసుకోండి. అలాగే అడ్రస్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. సో ఫుల్ అడ్రస్, హౌస్ నెంబర్, ఫ్లోర్ నెంబర్, బిల్డింగ్, స్ట్రీట్ అయితే ఇక్కడ అడ్రస్ అయితే మెన్షన్ చేసేసేయండి ఫుల్ అడ్రస్. అలాగే కరెంట్ సిటీ ఏదో మీ సిటీ ఏదో అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి అయితే చాలా ఉన్నాయండి చూడండి. సో మీరు ఇక్కడ ఏ సిటీనో ఆ యొక్క సిటీ అయితే సెలెక్ట్ అయితే చేసేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కరెంట్ స్టేట్ మీది ఏ స్టేటో ఆ యొక్క స్టేట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఆ యొక్క స్టేట్ పిన్ కోడ్ అయితే ఇచ్చేసేయండి. సో పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ
ప్లీజ్ కన్ఫర్మ్ దట్ యు ఆర్ కరెంట్లీ రిసైడింగ్ ఇన్ ద లొకేషన్ మెన్షన్ ఇన్ ద రెస్పెక్టివ్ జాబ్ డిస్క్రిప్షన్ అయితే అడుగుతున్నారు. సో మీరు విల్లింగ్ అయితే విల్లింగ్ అని ఇవ్వండి, ఎస్ అని చెప్పేసి. లేదనుకుంటే సో నో నాట్ విల్లింగ్ టు రీలొకేట్, నో విల్లింగ్ టు రీలొకేట్ అని అయితే ఏదో ఒకటి అయితే ఇక్కడ మీకు ఏదనిపిస్తే అది మెన్షన్ అయితే చేసేసుకోండి. అలాగే ప్లీజ్ సెలెక్ట్ యువర్ సిటీ వుడ్ లైక్ టు రీలొకేట్ ఫ్రమ్ దిస్ లిస్ట్ ఆఫ్ అమెజాన్ అప్రూవ్డ్ లొకేషన్. సో ఒకవేళ మీరు ఇంకా ఎక్కడైనా వర్క్ చేయాలనుకుంటున్నారు అనుకుంటే, సో నేనైతే హైదరాబాద్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి హైయెస్ట్ ఎడ్యుకేషనల్ ప్రొఫైల్ అయితే అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి డిగ్రీ పీజీతో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ చూడండి పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, 3 years డిప్లొమా, 12th డిప్లొమా, 10th అయితే ఉంది. సో నేను వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిగ్రీ అయితే అడుగుతున్నారు. సో డిగ్రీలో మీది ఏ స్పెషలైజేషన్, ఆ యొక్క స్పెషలైజేషన్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసేసుకోండి. సో ఒకవేళ మీ యొక్క స్పెషలైజేషన్ ఇక్కడ లేకపోతే సో అదర్ నాన్ టీచ్, అలాగే అదర్ టీచింగ్ అయితే ఉంది. సో మీరు నాన్ టీచింగ్ అయితే నాన్ టీచింగ్ క్వాలిఫికేషన్ ఉంటే టీచింగ్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ అయితే చేసేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇయర్ ఆఫ్ పాస్అవుట్ అయితే అడుగుతున్నారు. సో మీరు ఏ ఇయర్లో పాస్అవుట్ అయ్యారో ఆ యొక్క ఇయర్ని అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఫ్రెషర్ అయితే వస్తుంది. సో ఫ్రెషర్ అని సెలెక్ట్ చేసుకోండి, ఎక్స్పీరియన్స్డ్ అని అయితే సెలెక్ట్ చేసేసుకోండి. అలాగే అదర్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. సో సింపుల్ క్వశ్చన్స్ ఇక్కడ. సో మీరు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు, ఎస్ అని చెప్పేసి పెట్టండి. అలాగే ఆర్ యూ కంఫర్టబుల్ విత్ యువర్ శాలరీ, మీకు శాలరీ రేంజ్ ఓకే అని అయితే అడుగుతున్నారు, ఎస్ అని చెప్పేసి క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ నేను ఎలా అయితే ఫిల్ చేశానో అలా అయితే ఫిల్ చేసేయండి. నేను ఆల్రెడీ చదివి ఫిల్ చేశాను. ఒకవేళ మీరు చదివి ఫిల్ చేయాలనుకుంటే సో చదివేసి ఫిల్ అయితే చేసేసేయండి. సో ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అడుగుతున్నారు. సో పాన్ కార్డ్ అయితే ఉండాలని చెప్పేసి కంపల్సరీగా అక్కడ నోటిఫికేషన్లో కూడా మెన్షన్ అయితే చేశారు, పాన్ కార్డు అలాగే ఆధార్ కార్డు. సో ఈ యొక్క రెండిట్లో ఏది ఉన్నా పర్లేదన్నమాట. సో నా దగ్గర పాన్ కార్డు లేదని చెప్పేసి నేను పెట్టాను. అలాగే ఇక్కడ ఆధార్ కార్డు ఉందని చెప్పేసి ఎస్ అని పెట్టాను. సో యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత మనము ఆధార్ కార్డ్ని అయితే మనము జెరాక్స్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఒరిజినల్ అయినా కూడా ఫోటో తీసేసి ఆ యొక్క ఫోటోని మై డ్రైవ్, సో గూగుల్ డ్రైవ్లోకి మీరు సెండ్ చేసుకునేసి అక్కడ నుంచి అయితే మీరు అప్లోడ్ అయితే చేయండి ఫ్రెండ్స్. అప్లోడ్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూడండి నేనైతే అప్లోడ్ అయితే చేశాను. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా అంతే. సో మీరు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని గూగుల్ డ్రైవ్కి సెండ్ చేసుకునేసి అక్కడ నుంచి అయితే అప్లోడ్ చేయండి, అప్లోడ్ అవుతుంది. సో రెండు కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సో ఐ అగ్రీ అని కనిపిస్తుంది కదా, సో ఇక్కడైతే టిక్ అయితే పెట్టేసేయండి. సో టిక్ పెట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఐ అగ్రీ అని అయితే ఉంది. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అవన్నీ మీరు చదువుకునేటట్టుంటే చదువుకునేసి ఐ అగ్రీ పైన అయితే టిక్ అయితే పెట్టేసేయండి. సో పెట్టిన తర్వాత ఇక్కడ చివరిలో సబ్మిట్ అనే బటన్ కనిపిస్తుంది కదా ఇక్కడ, సో ఇక సబ్మిట్ అనే బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వీ నీడ్ టు వెరిఫై యువర్ ఈమెయిల్ ఐడి బిఫోర్ యూ అప్లై అని అయితే వస్తుంది. సో వీ హ్యావ్ ఈమెయిల్ యూ వెరిఫికేషన్ కోడ్ అని చెప్పేసి, సో నా ఈమెయిల్కి అయితే వీళ్ళు వెరిఫికేషన్ కోడ్ అయితే పంపించారు. సో యొక్క వెరిఫికేషన్ కోడ్ని మనం ఇక్కడైతే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి నా వెరిఫికేషన్ కోడ్ అనమాట. సో వెరిఫై అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రివ్యూ ఆల్ డీటెయిల్స్ సబ్మిటెడ్ వన్స్ కన్ఫర్మ్డ్ యూ విల్ నాట్ బి పర్మిటెడ్ టు మేక్ ఎనీ చేంజెస్ అని అయితే రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి అని చెప్పేసి గో బ్యాక్ అండ్ ఎడిట్ అయితే ఉంది. సో మీరు ఏదైనా మిస్టేక్స్ చేస్తుంటే ఇక్కడ చెక్ చేసుకోండి అని చెప్పేసి మనకి ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత మనకు అన్నీ ఓకే అని అనిపిస్తే మీకు సో ఇక్కడ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అని ఉంది కదా, సో ఇక కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో చూడండి కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఇలా అయితే రావడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్, యువర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఈస్ కంప్లీటెడ్, వీ విల్ సెండ్ ఫ్యూచర్ అప్డేట్స్ ఆన్ యువర్ రిజిస్టర్ ఈమెయిల్ ఐడి అని చెప్పేసి మనకు ఇలా అయితే రావడం జరిగింది. సో వాళ్ళు ఫ్యూచర్ అప్డేట్స్ కూడా ఇస్తామని చెప్పేసి ఈమెయిల్ ఐడికి అయితే ఫ్యూచర్ అప్డేట్స్ కూడా ఇస్తామని చెప్పేసి ఇక్కడ సో ఇలా అయితే మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టు అయితే మనకు వస్తుందన్నమాట. సో మనకు మెయిల్ కూడా వస్తుంది. సో అది కూడా చూపిస్తాం మీకు. సో ఫ్రెండ్స్ మనకి ఇలా అయితే మెయిల్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు చూడండి. సో డియర్ సౌందర్య, అమేజింగ్ రిక్రూటింగ్ టీమ్ ఈజ్ వెరీ ఎక్సైటెడ్ టు షేర్ విత్ యూ దట్ యూ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ టు అటెండ్ అన్ ఆన్లైన్ అసెస్మెంట్ ఫర్ దిస్ పొజిషన్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అని చెప్పేసి, సో మీరు ఆన్లైన్ టెస్ట్ అటెండ్ అవ్వడానికి ముందు ఇక్కడ వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇంటర్వ్యూ ఇన్స్ట్రక్షన్స్, అలాగే సో అటెండ్ ద టెస్ట్కి ఎలా అటెండ్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ ఫుల్గా డీటెయిల్స్ అయితే పంపించారనమాట. సో ఇవైతే మీరు చదువుకునేసి సో ఆన్లైన్ టెస్ట్ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. మీరు వచ్చేసి ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మొత్తం చదువుకునేసి మీరు
ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఆన్లైన్ టెస్ట్ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ టెస్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ. సో ఈ లింక్ మనం క్లిక్ చేసినట్టయితే మనము టెస్ట్ అయితే రాయొచ్చు అనమాట. సో ఆ యొక్క టెస్ట్‌లో మీరు క్వాలిఫై అయినట్టయితే ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే చేస్తారనమాట. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ అయిపోయిన తర్వాత సో మీరు గనక ఈ యొక్క పోస్ట్‌కి సెలెక్ట్ గనక అయినట్టయితే మీకు ఫ్రీగా వాళ్ళే ల్యాప్‌టాప్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు ఈ యొక్క లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీ యూజర్ నేమ్, ఈ యొక్క పాస్వర్డ్‌తో అయితే మీరు లాగిన్ అయితే అయిపోయి సో ఆ యొక్క ఆన్లైన్ టెస్ట్ అయితే సో అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఆన్లైన్ టెస్ట్ రాసేసిన తర్వాత అందులో మీరు క్వాలిఫై అయితే నెక్స్ట్ ప్రాసెస్‌కి వాళ్ళు ఇన్ఫార్మ్ అయితే చేస్తారనమాట. సో ఇలా అయితే మీకు మెయిల్ అయితే వస్తుందన్నమాట. సో టెస్ట్ కూడా వీళ్ళు ఇప్పుడే ప్రాసెస్ అని చెప్పేసి ఇక్కడ లింక్ కూడా ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరూ అయితే ఇలా రిజిస్టర్ చేసుకునేసి ఇలా అయితే మీరు ఆన్లైన్ టెస్ట్ అటెండ్ అయ్యి సో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి సో జాబ్ అయితే సో ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే సో ఇక ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మనము మొబైల్లోనే అయితే రాయలేమన్నమాట. సో ఖచ్చితంగా ల్యాప్టాప్ అయితే ఉండాలి. సో ల్యాప్టాప్ లేని వాళ్ళు సో ఒకసారి మీ ఫ్రెండ్స్ని అడగండి. సో మీ ఫ్రెండ్స్ కనుక ఉన్నట్టయితే సో ఇక ల్యాప్టాప్లో అయితే మీరు ఆన్లైన్ టెస్ట్ అయితే అటెండ్ అవ్వండి. సో ఇంకా లేదు అనుకుంటే మొబైల్లోనే డెస్క్టాప్ మోడ్లో పెట్టుకునేసి సో ఆన్లైన్ టెస్ట్ రాయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో డెస్క్టాప్ మోడ్లో పెట్టుకొని ట్రై చేయండి. సో వస్తే ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ అయితే అటెండ్ అవ్వండి, లేదంటే ల్యాప్టాప్లో అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇలా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కనుక మీకు నచ్చిందనుకో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది. సో మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడం కూడా నాకు సపోర్టివ్గా అయితే ఉంటుంది కాబట్టి వీడియోని అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.